హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై జర్నీ. సో ఈరోజు నేను ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. ఇది November 7th థియేటర్స్లోకి వచ్చింది. క్యాస్టింగ్కి వచ్చేసరికి రష్మిక మందన, దీక్షిత్ అండ్ అనూ ఇమాన్యుయల్. సో ది స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ ఏ గర్ల్ నేమ్డ్ భూమా అలియాస్ రష్మిక. సిటీకి వచ్చి ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతున్న ఒక అమ్మాయి అదే కాలేజ్లో ఒక అబ్బాయితో లవ్లో పడితే, ఆ తర్వాత అబ్బాయిలో చూస్తున్న నెగిటివ్ షేడ్స్కి భయపడుతుంటే అమ్మాయికి వచ్చే సిచ్యువేషన్స్ అండ్ అవి ఎలా ఫేస్ చేసింది అనేదే స్టోరీ అనమాట. ఒక టాక్సిక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసి దాంట్లో నుంచి బయటికి ఎలా వచ్చింది, వాటిని ఎలా ఫేస్ చేసింది అన్నదే ఈ టోటల్ స్టోరీ అనమాట. జనరల్గా ఇలాంటి జానర్ సినిమాలు స్లోగా స్టార్ట్ అయ్యి తర్వాత పిక్ అవుతాయి. ఈ సినిమా అసలు ఎక్కడ కూడా పిక్ అవ్వలేదు. అది స్టార్ట్ టు ఎండ్ సినిమా అంతా స్లో పేస్డ్గానే ఉంది. రష్మి గారి పెర్ఫార్మెన్స్ అయితే సూపర్ చేశారు. తన క్యారెక్టర్ ఆర్క్ కొంచెం సరిగ్గా లేదు అని నాకు అనిపించింది. అంటే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటుంటారు, దానివల్ల ఇంపాక్ట్ పెద్ద ఏమీ కనిపించదు అనమాట. అండ్ కమింగ్ టు దీక్షిత్ అండ్ అనూ ఇమాన్యుయల్, వాళ్ళిద్దరూ ఓకే, పర్లేదు, బాగానే చేశారు. రాహుల్ రవీంద్రన్ మేడ్ అన్ హానెస్ట్ అటెంప్ట్ బట్ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జిక్యూషన్ అని అనిపించింది. టెక్నికల్గా కూడా సినిమా ఎక్కడ హైలైట్ అవ్వదు, అన్ని బేసిక్ లెవెల్లోనే ఉంటాయి. ఇక్కడ కొంచెం ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి అని ఎక్కడ కూడా మూవీలో అనిపించదు అనమాట. కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, అవి కరెక్ట్ చేసి ఉంటే మూవీ ఇంకా బాగుండేది అని అనిపించింది. ఇప్పుడు మాత్రం అండ్ యావరేజ్ వాచ్ అని చెప్పగలం. అంటే వీకెండ్లో బోర్ కొడుతుంది అంటే వెళ్ళి చూడొచ్చు. రేటింగ్ వచ్చేసరికి నేనైతే 2.25 ఇస్తాను అవుట్ ఆఫ్ 5. బట్ ఎవరైతే ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ నచ్చుతాయో అండ్ వన్ టైం వాచ్ అని నేను చెప్పగలను. మోస్ట్లీ గర్ల్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్కి. బికాజ్ చాలామంది, అంటే నాట్ ఓన్లీ గర్ల్స్, ఈవెన్ బాయ్స్ ఆల్సో సమ్టైమ్స్ టాక్సిక్ రిలేషన్షిప్లో సఫర్ అవుతూ ఉంటారు. సో అలా టాక్సిక్ రిలేషన్షిప్లో సఫర్ అవుతూ మన లైఫ్ ఏంటో మనకు అర్థం కావట్లేదు అన్నప్పుడు ఎలా బయటకు వచ్చింది, ఎలా వాటి నుంచి కమ్బ్యాక్ ఇచ్చింది అన్నది మూవీ అనమాట. వన్ టైం వాచ్, ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్.